నిజంగా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మేల్ కంటెస్టెంట్స్ ఎందుకు ఏడుస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే లోపలికి వెళ్ళి ఎన్ని రోజులు కూడా కావట్లేదు. ఓన్లీ ఒక 2 వీక్స్ ఎంత అవుతుంది. ఈ 2 వీక్స్కే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే సంజన అసొంటిది ఒక చిన్న పాపను వదిలేసి వచ్చి ఉంటుంది. వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు, వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. మొన్న హరీష్, కళ్యాణ్, ఈరోజు ఇమాన్యుల్, రాము వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అయితే ఇక ఈ ఎపిసోడ్లోకి వెళ్తే ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందంటే, ఈరోజు ఎపిసోడ్ అస్సలు బాగాలేదు, నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఎపిసోడ్లో ఏం లేదు అక్కడ. ఓన్లీ ఒక ఇమాన్యుల్, తనుజ, సుమనన్న వీళ్ళ ఎపిసోడ్ మాత్రమే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది, కామెడీగా అనిపించింది. మిగతా అంతా డొల్లా. ఇక చెప్పాలంటే రీతు గురించి చెప్పాలి. మేడం రీతు అయితే అమ్మ మహానటి అని చెప్పొచ్చు. అస్సలు ఎంత మహానటి అంటే చికెన్ చూడగానే ఎవరికైనా ఏడుపు వస్తుందా? నాకైతే ఏడుపు రాదు. కానీ తను కన్వెన్షన్ రూమ్కి వెళ్ళినప్పుడు చికెన్ చూడగానే ఏడిచింది. చికెన్ కోసం సీక్రెట్స్ ఏదైనా చెప్తా అన్నది. నాకు నిజంగా లిటరల్లీ కళ్యాణ్కి, తనుజకి రూమర్ ఎఫైర్ మన ఏమంటారు క్రష్ ఉందన్నది ఒక రూమర్ అయితే చెప్పింది. నాకైతే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇక ఈ నెక్స్ట్ సీన్లోకి వెళ్తే శ్రీజ ఏడుస్తుంటుంది. శ్రీజ ఎందుకు ఏడుస్తుందో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే నామినేషన్స్లో అది కామన్ కదా, నామినేషన్స్ చేయడం కామన్ కదా, మరి దానికి ఎందుకు ఏడుస్తుందో శ్రీజ నాకేం అర్థం కాలేదు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి, నెక్స్ట్ సీన్కి వచ్చేసరికి సంజన గారు పాపం తను అంటే పాప కోసం ఎమోషనల్ అయింది కొంచెం అక్కడ. మిగతా వాళ్ళకి కూడా పెద్ద ఫుటేజ్ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఒక బజర్ బ్యాటరీ అనే కాన్సెప్ట్ పెట్టిండు. దానికి ముందు సీడ్స్, యాపిల్స్ అదొక కాన్సెప్ట్ పెట్టిండు. నాకు అది కూడా పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. కాకపోతే ఈరోజు ఎపిసోడ్ ఏమన్నా బాగుందా అంటే ఒకటి ఇమాన్యుల్, తనుజ, సుమన్ అన్న ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఇక చెప్పాలంటే ఈరోజు రీతు చేసిన ఓవర్ యాక్షన్, శ్రీజ ఏడుపు, మనోళ్ళ ఏడుపులు తప్పించి ఏం లేవు. ఎంతో కొంత కొంచెం ఎమోషనల్ అనిపించింది. అంటే కొంచెం ఆ ఇమాన్యుల్ కొంచెం ఎమోషనల్ అనిపించింది. ఇక అదొకటి కాన్సెప్ట్, అదొకటి కొంచెం ఆ సీన్ కొంచెం ఎమోషనల్. ఇమాన్యుల్ ఏడ్చినంటే కొంచెం అర్థం ఉంది, వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నా నాకేం అర్థం కావట్లేదు. ఇక ఇంకోటి మన హరీష్ అన్న, అబ్బో ఇంకా వంటకాడ కూడా హరీష్ అన్న గొడవ పడ్డాడంటే అది అసలు చెప్పుకొని అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు సంజన గారు తనకి ఆకలి అయితే వంట వండుకుంటుంది, దానికి అంత సీన్ చేయడం ఎందుకు నాకు నచ్చలేదు అక్కడ. ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా మనం వేరే వాళ్ళ మీద ఇరిటేట్ అయితే ఫ్యూచర్లో 100 రోజులు ఉండాలి. ఎలా వాళ్ళు మళ్ళీ కలుస్తారో నాకు అర్థం కావట్లేదు. సో కొంచెం హరీష్ అలా చేయడం నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. ఆ శ్రీజ కొంచెం అట్లా చేయడం నాకు నచ్చలేదు. అంటే నాకు పర్సనల్గా నాకు అంతగా ఏం అనిపించలేదు. ఇక రీతు ఓవర్ యాక్షను, ఇక అవన్నీ అసలు ఈరోజు ఎపిసోడ్ అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.